హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ వేసుకుందాం. ఇప్పుడు చిటికెడంతా పసుపు వేసుకొని కలిపి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి తగినంత కల్లుప్పు వేసి కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం వేసుకొని మరొక 2-3 నిమిషాలు కారం పట్టే వరకు ఉడికించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం పోసి బాగా కలిపాక కరివేపాకు రెమ్మలు, టేబుల్ స్పూన్ నువ్వుల పొడి మరియు కాకరకాయ చేదు తగ్గడానికి 1/2 స్పూన్ చక్కెర వేసుకొని కర్రీ ఉడికాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే రెడీ అవుతుంది. చాలా వరకు కాకరకాయ చేదు ఉంటుందని తినడానికి ఇష్టపడరు. బట్ ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.